తలుచుకోగానే ప్రత్యక్షం అయితే దేవుడని ఎందుకంటారు? అనుకోగానే సాయం చేస్తే మనిషిని ఎందుకంటారు? పిలిచిన వెంటనే పలికినని ఫ్రెండు అని ఎందుకంటారు? కోరిన వెంటనే కరుణిస్తే లవ్ అని ఎందుకంటారా? 12 ఏళ్ళ స్కూల్లో, 2 ఏళ్ళు ఇంటర్ కాలేజ్లో, 4 ఏళ్ళ బీటెక్లో కనీసం ఒక్క రోజైనా అనిపించుంటుందా మనకెందుకీ పరుగు అని? నిజానికి ఇదే పెద్ద క్వశ్చన్ మార్క్లో ఉండిపోయింది కదా. నువ్వు చేరుకోవాల్సిన గమ్యం నీ ముందున్నప్పుడు కాళ్ళకి చెప్పులు అరిగిపోయినంత వరకు పరిగెడతాం. అదే గమ్యం లేని ప్రయాణం తామరాకు మీద వేసిన నీటి బొట్టు లాంటిది. అది నిలవదు, మన కాళ్ళు కదలవు. నువ్వు కావాలనుకున్న దానికోసం గట్టిగా ఏడవనవసరం లేదు, పెద్ద పెద్ద యుద్ధాలు చేయనవసరం లేదు, ఎవ్వడి కాళ్ళు పట్టుకోసం లేదు. మనస్ఫూర్తిగా అనుకో, చాలు, అయిపోద్ది. అమ్మా, అమ్మోయ్, అయ్య బాబోయ్, ఎందుకో లోపల నాకు హాయిగా ఉన్నదే, ముందు ఎన్నడూ నాకిలా అనిపించలేదే. ఇప్పుడే నేనిలా మళ్ళీ పుట్టినట్టున్నదే, ఇదంతా నీ వల్లే అనిపిస్తూ ఉన్నదే. పైనుంచి దిగి వచ్చావా నా కోసం, నాలోనే కలిగించావులే ఏదో తెలియని సంతోషం. ఓ సాయంకాలం వేళ నాకెదురయ్యావే బాల, నా గుండెల్లో నా గోల రేపావే ప్రియురాల. ఓ కాటుక కన్నుల పిల్ల, నేను చూస్తూ చూస్తూ ఇల్ల నే నిలబడిపోయా మల్లా, ప్రేమించా మధుబాల. నన్ను తాకుతుంటే నా గుండె చప్పుడే ఇక పెరిగే, నువ్వు పక్క నుంచి పోతూ ఉంటే ఈ క్షణమే ఆగునే. నువ్వు మూతి ముడుచుకుంటుంటే అంత అందం నీకు ఏంటే, ప్రతి నిమిషం నీతోనే ఉండాలనిపిస్తుందే. రెక్కలు లేకపోయినా నే పైనే తేలుతున్నా, ఆ చుక్కల్లోన చంద్రుడిలానే నిన్నే చూస్తున్నా. ఓ సాయంకాలం వేళ నాకెదురయ్యావే బాల, నా గుండెల్లో నా గోల రేపావే ప్రియురాల. ఓ కాటుక కన్నుల పిల్ల, నేను చూస్తూ చూస్తూ ఇల్ల నే నిలబడిపోయా మల్లా, ప్రేమించా మధుబాల. ఎంత ఒకటి? రే 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 బాబు, ఇదెంత? పాప పేరేంటో? నా పేరు రోహిత్ కదరా. నోర్ము ఇద్దావా? అర్థమైంది. కాదు, నాకు ఇది కావాలి. పాప పేరేంటో? సంధ్య. పాప ఇల్లు ఎక్కడో? రే మీ ఇంటి దగ్గరే కదరా. కాకినాడ. మరి ఇక్కడేం పను? నువ్వే కదరా సినిమాకి వెళ్దామని తీసుకొచ్చావు. అర్థమైంది, పిలిచినా రాకూడదన్నమాట.
మా పిన్ని వాళ్ళ ఇంటికి సెలవులకి వచ్చా. ఎన్ని రోజులైందో? 1 month అయింది. ఎన్ని రోజులు ఉంటుందో? 14 days. అయితే అప్పుడే 14 days అయిపోయాయన్నమాట. అవునవును, నిజమే. దేనికి? నిన్ను పడేయడానికి. ఏంటి ఐ లవ్ యూ అనుకున్నా. ఇంకా చెప్పలేదేంట్రా అనుకున్నా. చెప్పేశావు. ఆఖరికి అందరూ ఒకలాంటోలే. అందరితో నన్ను కలపక బంగారం. గంగన్ శివుడు నెత్తి మీద మాత్రమే పెట్టుకున్నాడు. నిన్నంతకన్నా పైనే పెట్టుకుంటా. అర్థం చేసుకొని హెల్ప్ చేసుకో. ఏం చెప్పావురా? ఏ నువ్వేంటిక్కడ? మా పిన్ని చూస్తే తిడుతుంది. కిందకి వెళ్ళిపో. మీ పిన్ని మా ఇంట్లో, మీ బాబాయ్ మా నాన్న బార్లో. అందుకే నేను ఇక్కడ. ఎదవ లాజికల్కి ఏం తక్కువ లేదు. మ్యాజికల్ చేయడానికి నేనేం బాబాని కాదు, లాజికల్ చెప్పడానికి టీచర్ని కాదు. మై డియర్ లవరు. ఏ లవరేంటి లవరు? ఏం కాదా? కాదు కాదా? కాదు. బాగా ఆలోచించు. కాదా? కాదు బాబు ప్లీజ్. బాగా ఆలోచించు. కాదా? కాదు. అయినా ఏంటి అనిసార్లు అడుగుతున్నావు? సరే, ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాంలే. కానీ రేపు మార్నింగ్ స్కేటింగ్ పార్క్ దగ్గరకు వచ్చేయి. సరదాగా మాట్లాడుకుందాం. రాను. రావచ్చు కదా? రాను. సంధ్య కిందకి రా అమ్మా. ఫోన్ మాట్లాడుతున్నా పిన్ని, వచ్చేస్తా. అయితే వస్తున్నావుగా? అయ్య బాబాయ్ నేను రాను. అయితే వెళ్ళను. ఏంటి కార్నర్ చేస్తున్నావా? నువ్వేమైనా అనుకో. సరే వస్తానులే, వెళ్ళు. ఏ అటు కాదు, ఇటు. ఈసారి వాడు రాని, వాడు పని చెప్తాను. నేనైతే ఎక్కడికి వెళ్ళను. ఏం చేస్తాడో నేను చూస్తా. రే వద్దు వద్దు అన్న ఎందుకురా అమ్మాయి వెనకాతలు అలా పడతావు? రే, అమ్మాయిలు వద్దు అంటే రమ్మని. నీకెందుకురా తనంటే అంత ఇష్టం అంటే నేను చెప్పలేనురా. తనని నవ్వించడం, ఏడిపించడం, దాని పిచ్చిని భరించడం, నా వేరే దాని మీద చూపించడం, ఇవే తెలుసురా నాకు. రేపొద్దున్న తనే వచ్చి నా వెంట పడద్దు, నన్ను మర్చిపో అంటే ఏం చేస్తావురా? చెప్పదురా. ఏ? నమ్మకం. అదే ఏ? మార్చ్లో పోయిన ఎగ్జామ్ సెప్టెంబర్లో మళ్ళీ పోతుందని తెలిసినా సప్లీ ఫీజు కడతాం. ఎందుకు? నమ్మకం. అర్థం కాలేదురా. 2 months బ్యాక్ కాకినాడలో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను, గుర్తుందా? May I come in, ma'am? Yes, come in. థర్డ్ బెంచ్లో వెళ్ళి కూర్చోమ్మా.
సైలెన్స్ సైలెన్స్ ప్లీజ్. అలా ఆ రోజు మిస్ అయింది. అప్పుడే అనుకున్నా దాని అదృష్టం బాగుంటే మళ్ళీ కనిపిస్తుందని. అలానే అయింది. మళ్ళీ కనిపిస్తే బాగుండు అనుకున్నా కానీ మరీ ఇంత ఫాస్ట్గా కనిపిస్తుంది అని తెలిస్తే అసలు ఇన్ని రోజులు వెయిట్ చేసేవాడినే కాదు. ఎగ్జామ్ ఫీజు కట్టేసా బాగానే ఉంది. మరి సబ్జెక్ట్లో వీక్ అయినప్పుడు ఏం చేయాలి? స్లిప్పులు పట్టుకెళ్ళాలి, అవునా కాదా? అవును, కానీ ఈసారి స్లిప్పులు అవసరం లేదు. నా ప్రిపరేషన్లో నేనున్నా. ఎందుకో లోపల నాకు వింతగా ఉన్నది. ముందు ఎన్నడూ నాకిలా అనిపించలేదే. నన్నే నేనిలా మై మరిచేసానే. ఇదంతా నీ వల్లే అనిపిస్తూ ఉన్నది. నా కోసం వేచున్నావా ఇన్నాళ్ళు? నాలోనే కలిగించావురు ఎన్నో లక్షల వైనాలు. ఓ సాయంకాలం వేళ నిన్ను చూసానే కల్లారా. నా మనసంతా నీ ప్రేమ నింపావుర పిల్లగాడ. నువ్వు చూసే చూపుల్లోన తాగుందే నాపై ప్రేమ. నా మౌనంగా ఉండేలా చేసావుర ఓ ప్రియురా. గోదారి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది? అదేంటబ్బా, మనకు తెలియకుండా ఈ పాటలో పట్టీల సౌండ్లు ఎప్పుడు యాడ్ చేశారు? బానే అరిచావుగా, ఇప్పుడేమైంది అరవడానికి? ఇప్పుడు వరకు పడవేమో అన్న భయంతో అరుస్తున్నా. ఇప్పుడు ఎందుకు ఇంకా అరవడం? అబ్బా, నేను పడిపోయినాను ఎవడన్నాడు? ఎవడో చెప్పాలా ఏంటి? నీ కళ్ళు, నీ చూపు, నువ్వు వదిలే ఆ గాలి, నీ దాకా మొత్తం అన్నీ చెప్తున్నాయి. అచ్చా, అయినా ఇవన్నీ కాదు, ఇన్ని చెప్తున్నావు కదా. రేపు ఎప్పుడైనా గొడవపడి బోరుకోట నన్ను వదిలేస్తే? వదిలేస్తా, తప్పకుండా వదిలేస్తా. కానీ ఇప్పుడు కాదు. నాకు 82 ఏళ్ళు వచ్చాక, నీకు 80 వచ్చాక, నువ్వు నేను లేవలేని స్టేజ్లో ఉంటాంగా, అప్పుడు వదిలేస్తా. నిన్ను కాదు వదిలేసేది, నా ఊపిరిని. ఇవన్నీ కాదు కానీ ఒక్కసారి నీ కళ్ళతో నవ్వవే, జీవితాంతం కుక్క పిల్లల పడుంటా. ప్లీజే.